తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 10/3/2026 మనకైతే యాసంగి పంట ఏవైతే పెట్టుబడి డబ్బులు ఉన్నాయో మనకైతే ప్రభుత్వం అయితే ఎకరానికి 12,000 చొప్పున ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ రైతులందరికైతే రైతు భరోసా నిధులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నట్టు స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చాలా మంది రైతులు అయితే చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారన్నమాట. ఇప్పటివరకు రైతు భరోసా రాలేదని చెప్పేసి చాలామంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ రైతు భరోసా విషయంలో మనకు అసలు ప్రభుత్వం ఏమని చెప్తుంది, అసలు విడుదల చేస్తున్నారా లేదా, అయితే ఇప్పుడు పడని వాళ్ళకి ఎప్పుడు పడతాయి, అసలు ఎప్పుడు ఏంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నాకు అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి చాలా మెసేజ్లు పెడుతున్నారు. అయితే వాళ్ళందరి కోసం ఇప్పుడు ఈ వీడియోలో మీ అందరికైతే నేను ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. అసలు మనకు రైతు భరోసా ఎప్పుడు పడుతుంది, ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది, అసలు విడుదల చేస్తుందా లేదా, ఇంకా ఎన్ని రోజులైతే వెయిట్ చేయాలి అన్న దాని గురించి నేను క్లియర్గా స్పష్టంగా మీ అందరికైతే ఈ వీడియోలో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. మీరు చేయవలసినది ఏం లేదు, ఇప్పటివరకు మీకు రైతు భరోసా నిధులు అనేవి అందాయా లేవా అని చెప్పేసి అయితే తప్పకుండా ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఇప్పటివరకు అయితే రైతు భరోసా నిధులు అయితే అందకపోతే, అంటే పెట్టుబడి సాయం ఏదైతే యాసంగి సంబంధించి డబ్బులు కనుక మీ ఖాతాలో పడకపోతే, మీది ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల వరకు పొలం ఉంది, మీకు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి తప్పకుండా ఒకసారి కింద కామెంట్ చేస్తే పడని వాళ్ళకి ఎప్పుడు పడుతున్నాయి, పడ్డ వాళ్ళకి ఇంకా ఏమన్నా ఆగిన అమౌంట్ ఉందా అన్న దాని గురించి నేను మొత్తం క్లియర్గా అయితే మీకు అయితే చెప్పబోతున్నాను అనమాట. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఆల్రెడీ ప్రభుత్వం ఏమని చెప్తుందంటే ఫిబ్రవరి 17వ తారీఖు నుంచే రైతు భరోసా నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ చాలామంది రైతుల ఖాతాల్లో అమౌంట్ అయితే పడుతుంది అని చెప్పేసి కూడా మనకైతే ప్రభుత్వం చెప్తుందన్నమాట. మరి ఇక్కడ రైతులు ఏమంటున్నారంటే ఇప్పటివరకు ఎవరికి అమౌంట్ పడలేదు అని చెప్పేసి రైతులు కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏమని చెప్పింది, ఆల్రెడీ మనకి 17వ తారీఖు నుంచి, ఫిబ్రవరి 17 నుంచే మేము డబ్బులు విడుదల చేశామని చెప్పేసి అయితే ప్రభుత్వం మొత్తం 31 జిల్లాలో ఉన్న రైతులందరికీ మేము ఆల్రెడీ 17వ తారీఖు నుంచి విడుదల చేశామని చెప్పి అయితే చెప్తుందన్నమాట. అయితే ఇక్కడ ప్రభుత్వంలో మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే అందరికీ, అంటే దాదాపుగా ఒక 50% కాకపోయినా మనకైతే మొత్తం ఒక 20% మందికి డబ్బులు పడలేదన్నమాట. అంటే మిగతా ఒక 80% వరకు అయితే అందరికీ డబ్బులు అయితే పడ్డాయి. ఆల్రెడీ ఎకరం 2 ఎకరాలు ఉన్న వారందరికీ, 5 ఎకరాల లోపు ఉన్న వారందరికీ అయితే అమౌంట్ అయితే పడ్డది. పడ్డ వాళ్ళే నాకు చాలామంది వీడియోల కింద కామెంట్లు చేశారు. అలానే అందరికి కూడా ఇలాంటి మెసేజ్లు వచ్చాయని చెప్పి కూడా నాకైతే కామెంట్ చేయడం జరిగింది. మీకు మెసేజ్లో ఇలా రావడం అయితే జరుగుతుంది, చూసుకోండి. తెలంగాణ రైతు భరోసా పథకంగా భాగంగా చూసుకోండి. ప్రభుత్వం అయితే మనకైతే ఇక్కడ ఏవైతే అమౌంట్ ఉందో మొత్తం వచ్చేసి మనకి 12,000 చొప్పున విడుదల చేస్తుంది అని చెప్పేసి అయితే పైన మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీకు క్లియర్గా ఇస్తారనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అమౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకోండి. ఆల్రెడీ ఇక్కడ మీకు ఎంత అమౌంట్ విడుదల చేస్తుంది, అలానే ఇక్కడ మీకు ఎంత అమౌంట్ పడ్డది మీ ఖాతాలో, అంటే మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉందో భూమి, దాన్ని బట్టి మీకైతే ఇక్కడ అమౌంట్ అయితే పడబోతుంది అనమాట. అలానే ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీ యొక్క ఖాతా నెంబర్ కూడా ప్రభుత్వం అయితే ఇస్తుంది. ఆ ఖాతాలో మాత్రమే మీరు డబ్బులు అయితే చెక్ చేసుకోండి. చాలామంది అమౌంట్ పడ్డది ఒక దాంట్లో అయితే ఇక్కడ చెక్ చేసుకునేది ఇంకో దాంట్లో అయితే చెక్ చేసుకుంటారనమాట. మీరు ఒకటి బాగా గమనించుకొని ఈ అమౌంట్ అనేది వ్యవసాయ పనులకైతే ఉపయోగించుకోండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత అయితే ఆడివ్వడం జరుగుతుంది. అలానే మీకు ఇంకొక అప్డేట్ కూడా ఏంటిదంటే ప్రభుత్వం ఏమంటుందంటే వచ్చే ఏడాది నుంచి ఇక్కడ యాసంగి పంట కావచ్చు, ఇక్కడ వానాకాలం పంట కావచ్చు, విడివిడిగా డబ్బులు కాకుండా కేవలం 2 సీజన్ల డబ్బులు ఒకేసారి ఈసారి నుంచి అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే దాని గురించి కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇక్కడ అమౌంట్ విషయంలో మీకు ఇంకొక క్లారిటీ కూడా ఇవ్వాలి నేను. ఏంటిదంటే ప్రభుత్వం వచ్చేసి కేవలం సాగు భూములకు మాత్రమే డబ్బులు ఇవ్వాలని చెప్పి అయితే నిర్ణయించుకుందనమాట. కేవలం మీ భూములు కనుక సాగు భూములు అయితే మాత్రం తప్పకుండా మీకు మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ మీ భూములు కనుక సాగు భూములు కాకుండా రాళ్ళు, గుట్టలు, కొండలు, అలానే వెంచర్లు ఇలాంటి ఏమైనా భూములు ఉంటే మాత్రం మీకు ఎలాంటి పైసలు అనేవి అయితే మీ ఖాతాల్లో పడవు. కేవలం సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించుకోవడం అయితే జరిగింది. దాని ప్రకారం ఇక్కడ ప్రభుత్వం కూడా అదే చెప్తుందనమాట. సాగు భూములకు మాత్రమే విడుదల చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకొని వాళ్ళకి మాత్రం అమౌంట్ అయితే విడుదల చేస్తుందనమాట. జిల్లాల వారీగా విడుదలైన మొత్తం అమౌంట్ ఎంత, అలానే ఇక్కడ రైతులు నిధులు ఎంత ఉన్నాయి, లబ్ధిదారుల వివరాలు మొత్తం నేను క్లియర్గా ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోండి. మొత్తం మనకి మొదటి జిల్లాలో ఎంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకి ఎంత మొత్తం అమౌంట్ అయింది అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ క్లియర్గా ఇచ్చింది, చూసుకోండి. ఇక్కడ జిల్లా ఏంటిది, మనకి ఇక్కడ ఎంత అమౌంట్ పడ్డది అని చెప్పి మొత్తం క్లియర్గా ఇచ్చారనమాట. ఇక్కడ నిర్మల్ డిస్టిక్, ఇక్కడ మనకి రైతులు ఎంతమంది, ఇక్కడ అమౌంట్ ఎంత పడ్డది అని చెప్పేసి మొత్తం క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం మనకి ప్రభుత్వం అయితే ఇక్కడ అందజేసిందనమాట. మీరు కూడా ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఈ మార్చి 15, 16 తారీఖు లోపు ప్రభుత్వం ఏమంటుందంటే మొత్తం రైతులందరికైతే నిధులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. ఇక్కడ మనకి మార్చి 15, 16, 20వ తారీఖు లోపు అందరికీ రైతు భరోసా నిధులు అయితే అందుతాయి. తప్పకుండా యాసంగి పంట ఎవరైతే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో
రైతులు ఉన్నారో అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. డబ్బులు పడ్డ తర్వాత తప్పకుండా వారి ఖాతాలో నుంచి అయితే తప్పకుండా మెసేజ్లు కూడా వస్తాయి, మీరు చెక్ చేసుకోండి. అమౌంట్ విషయంలో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే తప్పకుండా నాకు వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ రైతులందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.